అభిరుచి కలిగిన మామ్స్ అందరికీ మన సూపర్ మామ్ షోకి స్వాగతం. మరొకసారి మీ అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు, అలాగే బతుకమ్మ శుభాకాంక్షలు. మరి ఈ రోజు నైవేద్యం వచ్చేసి మనం సేమియా పులిహోర చేయబోతున్నాం. అది కూడా నువ్వుల ఫ్లేవర్ అయిన నువ్వుల సేమియా పులిహోర. ఫస్ట్ గా మనం సేమియాని ఉడికించబోతున్నాము. నేనైతే ఇక్కడ రోస్ట్ చేసిన సేమియా కాదు, డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ గా నేను ఈ సేమియాని రోస్ట్ చేసుకుంటాను. మరి ఇంకొకటి ఏంటంటే చింతపండు పులిహోర పులుసు. పులిహోర పులుసు చాలా మంది చాలా రకరకాలుగా చేస్తారు. కొంతమంది ఏమో పులిహోర పులుసుని ఫస్ట్ గానే తాలింపు పెట్టుకుని అన్ని వేసేసుకొని పులుసు పోసుకుని బాగా మరిగించుకుంటారు. కొంతమంది ఏమో సపరేట్ గా పులుసుని రెడీ చేసి పెట్టుకుని ఆ తర్వాత తాలింపు వేసుకుని వాడతారు. మరి ఇంకొంతమంది ఏమో కుక్కర్లోనే అన్నం ఉడికిచ్చేటప్పుడు పైననేమో ప్లేట్లో కొద్దిగా చింతపండు నీళ్లు వేసేస్తే అప్పుడు అన్నంతో పాటు మన చింతపండు కూడా ఉడికిపోతుంది. సింపుల్గా మ్యాష్ చేసేసి తాలింపు పెట్టుకుంది అందులో వేసి ఈ పులుసు కలుపుకొని చేసుకోవటమే. సో చాలా ఫాస్ట్గా చాలా రకరకాలుగా చేసుకోవచ్చు. ఈరోజు నేను మరొక సింపుల్ రకమైన పులిహోర పులుసు చేయబోతున్నాను. ఫస్ట్ గా ఇది మనము సేమియాని మాత్రాన వేగనిద్దాం. ఇది పక్కన పెట్టేసి ఇక్కడ నేను పాన్ లో ఈ చింతపండుని నేను డైరెక్ట్ గా గింజలు లేకుండా చూసుకోండి, అంతే విడివిడిగా చేసేసి నేను ఇంట్లో ఇలా చేసుకుని రెడీ పెట్టుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు పులుసు రెడీగా ఉంటుంది, మనం తాలింపు వేసుకుని చేసేసుకోవటమే. ఎక్కువగా నీళ్లు వేయకండి, ఎందుకంటే చిక్కటి పులుసు కావాలి కదా. పులిహోర పులుసు ఎప్పుడైనా చిక్కగా ఉంటుంది కదా. ఇది ఒక 3 minutes వరకు బాయిల్ అవ్వనిద్దాం. కొంచెం కలర్ వచ్చేంత వరకు సేమియాని రోస్ట్ చేసుకుందాం. మీరు ఇదే పులుసుని కావాలంటే రైస్ తో కూడా మిక్స్ చేసేసుకోండి. సేమియా వేగిపోయింది. మీరు ఇన్స్టెంట్ గా ఉండే రోస్ట్ చేసిన సేమియా ఉంటే మీరు అది వాడుకోవచ్చు. ఇది మనం ఒక బౌల్లో వేసుకుందాం. అలాగే ఇదే పాన్ లో కొద్దిగా నువ్వుల ఫ్లేవర్ కలిగిన పులిహోర పులుసు చేస్తున్నాం కాబట్టి నువ్వులు కూడా, ఇందులో కొద్దిగా నువ్వులు ఇవి కూడా కాస్త రోస్ట్ చేసుకుందాం. మరి ఇక్కడ మన పులుసు రెడీ అవుతున్నట్టే. ఇంకొక 2 minutes వరకు బాయిల్ చేసేస్తే పులుసు కూడా రెడీ అయిపోతుంది. ఇక్కడ మన నువ్వులు కూడా వేగిపోయాయి. స్టవ్ చిన్నగా చేసేసాను. ఇది కూడా మనం ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఇప్పుడు మరి ఇదే దాంట్లో మనం వాటర్ వేసుకుని సేమియాని బాయిల్ చేసుకుందాం. సేమియా ఎప్పుడైనా ఎక్కువగా బాయిల్ చేయకూడదు, ఎందుకంటే పులిహోర పులుసు వేసి కూడా మనం కలపబోతున్నాం కాబట్టి ఎక్కువగా మీరు వాటర్ వేసేసి సాఫ్ట్ గా చేయకుండా పొడి పొడిగా రావాలి. సో వాటర్ వేసాను, ఇందులో కొంచెం సాల్ట్, అలాగే చిటికెడు పసుపు. ఫస్ట్ గా సపరేట్ గా మనము సేమియాని ఉడికించుకుంటున్నాము. ఇక్కడ ఇది ఇప్పుడు ఇందులో వేసేద్దాం. సరిపడా నీళ్లు వేసాను. మీరు 1 కప్పుకి చూసుకుని సేమియా ఉడికే అంత వాటర్ వేసుకున్నాం. ఆ తర్వాత మూత పెట్టేసేయండి, స్లోగా ఉడకనిద్దాం. అలాగే ఇక్కడ మన పులుసు కూడా రెడీ. నేను స్టవ్ ఆఫ్. ఇది మనం ఇప్పుడు ఒక స్ట్రైనర్లో వేసుకుని మంచిగా మ్యాష్ చేయటమే. వేడిది కావాలంటే చేయండి, అంటే చేయి పెట్టలేము. కావాలంటే ఇది ఉడికిన తర్వాత చల్లార్చుకున్న తర్వాత కూడా మీరు స్ట్రెయిన్ చేసుకోవచ్చు. బౌల్ తీసుకుని ఇది మనం స్ట్రైనర్ ఈ బౌల్లో పెట్టుకుని ఉడికిన చింతపండుని దీంట్లో వేసేద్దాం. చూడండి, అసలు ఎక్కువ వాటర్ లేదు, ఎందుకంటే మనకి చిక్కటి పులుసు కావాలి కదా. ఇందులో యాక్చువల్గా ఉడికేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి, నేను ఆల్రెడీ వేసాను. ఇప్పుడు మనం దీన్ని మ్యాష్ చేసేద్దాం. పల్ప్ అంతా కిందికి వచ్చేస్తుంది. మరి చూడండి, పులుసు అంతా బయటికి వచ్చేసింది. అంతే. ఇది కావాలంటే మీరు ఇంకొంచెం వాటర్లో వేసుకుని కొద్దిగా వేరే దానికి వాడుకోవచ్చు, కానీ ఇది పర్ఫెక్ట్ నాకు.
ఇప్పుడు మొత్తం దీన్ని తీసేసి ఇది మన చిక్కటి పులిహోర పులుసు. ఇప్పుడు సింపుల్ గా మనం తాలింపు పెట్టుకుని సేమియా ఉడికింది ఇందులో వేసుకుని టాస్ చేసుకోవటం, అంతే. సింపుల్ అయిన జస్ట్ 5 minutes లో మన పులుసు రెడీ. అలాగే మన సేమియా పులిహోర కూడా రెడీ అయిపోతుంది. ఇక్కడ మనం ఇందులో తగినంత ఆయిల్ వేసుకుని పులుసు కావాల్సిన తాలింపు వేసుకోవాలి. ఎప్పుడైనా పులిహోర పులుసు తెలుసు కదా, కొంచెం ఎక్కువగా ఆయిల్ ఉండాల్సిందే. అలాగే ఇది చూద్దాం మన సేమియా ఉడికిందా లేదా అని. చూడండి సేమియా కూడా ఉడికిపోయింది. వేడి మీద మీకు ఇలా ముద్దలాగా అనిపిస్తుంది, కొద్దిగా చల్లారింది అనుకోండి సేమియా కూడా పొడి పొడిగా అయిపోతుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్ లో వేసేసుకొని లైట్ గా మనం రైస్ ఎలా చల్లార్చుకుంటామో విడివిడిగా అవ్వటానికి, అలాగే సేమ్ ఇది కూడా నేను మూత పెట్టేసి అలా ఓపెన్ పెట్టేస్తాను. తాలింపు రెడీ అయ్యే లోపల ఏదైతే సేమియా ఉందో అది చల్లారిపోయి చక్కగా పొడి పొడిగా అవుతుంది. ఇక్కడ ఆయిల్ వేడెక్కిపోయింది. ఫస్ట్ గా మనం ఇందులో పల్లీలు వేసుకుందాం. ఎక్కువగా పల్లీలు. ఫస్ట్ పల్లీల్ని కొంచెం వేగిన తర్వాత మనం ఇందులో మిగతా తాలింపు వేసుకుందాం. ఎప్పుడైనా పల్లీలు చక్కగా వేగితేనే మన పులిహోర పులుసులో తినటానికి బాగుంటుంది. కొద్దిగా ఎండుమిరపకాయలు, శనగపప్పు, అలాగే మినప్పప్పు తగినంత వేసేయండి. మంచిగా పప్పులు కట్టకట్టలాడుతూ ఉంటాయి, టేస్టీగా ఉంటాయి నిజంగా పులిహోర పులుసులో. మా మదరేమో పులిహోర పులుసు ఇలా తాలింపు అంతా వేసుకుని ఆ తర్వాత ఈ పులుసు వేసుకుని మరిగిస్తుంది. అలా కూడా నాకు చాలా ఇష్టం, ఎందుకంటే అందులో పచ్చిమిరపకాయలు, ఈ పల్లీలు, పప్పులు అన్నీ బాగా ఉడుకుతాయి కదా, అవి మంచి పుల్లటి టేస్ట్ వస్తాయి. అలా కొంతమంది ఇష్టపడతారు. ఇందులో అలాగే కొద్దిగా ఆవాలు కూడా మరి కొంచెం వేగనిద్దాం. ఇందులో ఇంకా మీరు మిరియాలు వేసుకోవచ్చు, హింగ్ వేసుకోవచ్చు, కావాలంటే కొద్దిగా జీడిపప్పు వేసుకోవచ్చు. మీకు కావాల్సింది మీరు వేసుకోండి. చూడండి వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిరపకాయలు, కావాల్సినన్ని పచ్చిమిరపకాయలు వేసుకుందాం. అలాగే స్టవ్ ఆఫ్. ఇంకా కరివేపాకు ఎక్కువగా. ఆల్రెడీ నేను పసుపు సేమియాలో వేసుకున్నాను, అయినా కూడా ఇందులో ఆయిల్లో కొంచెం పసుపు వేసుకుంటున్నాను. మరొకసారి మిక్స్. కొంచెం సాల్ట్, కొంచెమే, ఎక్కువ కాదు, ఎందుకంటే అన్నిట్లో సాల్ట్ వేసాను. జాగ్రత్తగా ఉండండి, మీరు మరీ టూ మచ్ సాల్ట్ వేసుకోకండి. ఇప్పుడు ఈ తాలింపుని పులుసులోనన్నా వేసుకోండి, లేదంటే పులుసుని ఇందులోనన్నా వేసుకోండి. ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. ఈ పులుసులో కాస్త తాలింపు ఎంత కావాలంటే అంత మనం తాలింపుని ఇందులో వేసేసుకోవచ్చు. తాలింపు ఎంత కావాలంటే అంత నేను ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ చేసేద్దాం. ఇది మన సింపుల్ అయిన ఫాస్ట్ అండ్ ఈజీ పులిహోర పులుసు. ఇప్పుడు ఇది మీరు కావాలంటే టేస్ట్ చేయొచ్చు, లేదంటే మామూలుగా రెగ్యులర్గా చేసినప్పుడు మీరు టేస్ట్ చేసి పెట్టుకోవచ్చు. కానీ ఈరోజు మనం నైవేద్యంకి యూజ్ చేస్తున్నాం కదా, సో ఇది పక్కన. అలాగే ఇక్కడ నేను నువ్వులు వేయించి పెట్టుకున్నాను కదా, ఈ నువ్వుల్ని మనం కొద్దిగా పొడి చేసుకుందాం. కొంచెం కోర్స్గా పొడి చేసుకుంటే బాగుంటుంది. పులుసు కలిపిన తర్వాత పైన చల్లుకోవటమే, అంతే. కొద్దిగా ఉప్పు వేసి మీరు క్రష్ చేశారనుకోండి బాగా ఫాస్ట్గా ఈజీగా పొడి అయిపోతుంది. ఇది కూడా రెడీ. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఇక్కడ చల్లారిన సేమియా. అయితే సేమియాని ఎప్పుడైనా కొంచెం తక్కువ వాటర్ వేసుకోండి. ఒకవేళ మీ సేమియా ఎక్కువగా వాటర్ అయిపోయి కొంచెం ముద్దలాగా ఉందంటే వేడి మీదనే కొద్దిగా ఆయిల్ వేసేసేయండి. చల్లారిన తర్వాత పొడి పొడిగా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం పులుసు కలిపేసుకుందాం. ఏదైతే ఇన్స్టెంట్ గా చేసుకున్న పులిహోర పులుసు. ఎక్కువ కాదు, ఎందుకంటే బాగా చిక్కగా చేసేసాం కదా, చూసి కలుపుకోండి. ఇప్పుడు మన నువ్వుల పొడి కూడా వేసేసుకుందాం. యూజువల్గా మరి చేయితోనే కలుపుతారు కదా పులిహోర పులుసుని, లేదంటే స్పూన్స్ తీసేసుకొని స్పూన్తో మీరు మిక్స్ అయ్యేంత వరకు మంచిగా మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు సేమియా నువ్వుల పులిహోర రెడీ అయిపోయింది అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి.
మరి చూసారు కదా ఈ రోజు మన సింపుల్ అయిన నువ్వుల పులిహోర సేమియాతో. మరి తప్పకుండా ఈ సింపుల్ అయిన డిష్ ట్రై చేయండి. మరి నేను అమ్మవారి ప్రసాదం కొద్దిగా పర్ఫెక్ట్ గా ఉంది. కొంచెం హింగువ వేసుకోండి, మీకు దేవుడి ప్రసాదం ఎలా ఉంటుంది కొంచెం ఆ ఫ్లేవర్ అలాగే టేస్ట్ వస్తుంది. కానీ ఇది సేమ్ మన రైస్ తో ఎలా తింటున్నామో అలాగే ఉంది ఈ పులిహోర కూడా. తప్పకుండా ఇది నైవేద్యంగా ఈ నవరాత్రుల్లో ఒక్కరోజు తప్పకుండా ట్రై చేయండి. సేమియా నువ్వుల పులిహోర తయారు చేయ విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకుని అందులో సేమియా వేసుకుని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో 1 టీ స్పూన్ నువ్వులు వేసుకుని రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మరొక పాన్ తీసుకుని అందులో తగినంత చింతపండు మునిగే అంత నీళ్లు వేసుకుని ఒక 3 లేదా 4 నిమిషాల పాటు బాగా బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత స్ట్రైనర్ తీసుకుని బాయిల్ చేసిన చింతపండుని స్ట్రైనర్ లో వేసుకుని మ్యాష్ చేసి చింతపండు రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ పై పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని పల్లీలు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు మరియు పసుపు వేసుకుని వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చింతపండు పులుసులో ఈ మిక్చర్ ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్ ని పక్కన పెట్టుకుని మరొక పాన్ లో కొద్దిగా వాటర్ బాయిల్ చేసుకుని అందులో కొద్దిగా సాల్ట్ మరియు పసుపు వేసుకుని నీళ్లు మరిగిన తర్వాత ఇందులో వేయించి పెట్టుకున్న సేమియా వేసుకుని ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత సేమియాని చల్లార్చుకుని పులిహోర మిక్చర్ ని మిక్స్ చేసేసి చివర్లో పొడి చేసి పెట్టుకున్న నువ్వుల్ని కూడా స్ప్రింకిల్ చేసుకుని మరొకసారి మిక్స్ చేసి చల్లారిన తర్వాత సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. చూసారు కదా ఈ రోజు అద్భుతమైన నైవేద్యం. మరి రేపు మిస్ అవ్వకుండా చూడండి. నవరాత్రి స్పెషల్ మరొక నైవేద్యంతో మీ ముందుకు వచ్చేస్తాను.